సో మళ్ళీ ఏంటంటే 2 years బ్యాక్ ఈ అవలగని బ్రో రాసి కూడా 4 years అయిపోయింది. సో ఇందులో ఈ సాంగ్ నేనే రిలీజ్ చేయాలి, నేనే దీనిలో కనిపించాలని నాకు చాలా ఉండే. ఎందుకంటే ఈ సాంగ్ నేను షూట్ చేసి 3 years అవుతుంది ఆల్రెడీ. 3 years తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక డిసెంబర్లో షూట్ చేశాను నేను సాంగ్. అంటే సగం సాంగ్ అప్పుడు షూట్ చేశాను, సగం సాంగ్ ఇప్పుడు షూట్ చేశాను నేను సాంగ్. ఎందుకు అట్లా అంటే అందులో లైన్ ఒకటి ఉంది, అంటే తను వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రాలేదు అన్నట్టుంది. సో ఒకవేళ నేనే నిజంగా 3 years తర్వాత ఎలా ఉంటాను అని ఆ సాంగ్ కోసం నేను 3 years బ్యాక్ షూట్ చేసి పెట్టుకొని మళ్ళీ 3 years వెయిట్ చేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పెట్టాను. అంటే బ్రేకప్ అయిన తర్వాత 3 years నేను నిజంగా ఎలా ఉంటానో పబ్లిక్ తెలియాలి, అంటే అంత పర్ఫెక్ట్గా నేను షార్ట్ ఇవ్వాలి స్క్రీన్లో, అంత అట్లా కనిపించాలన్నట్టు నేను ఆగిన. ఆ గ్యాప్లో అన్నకు వినిపిస్తుండే నార్మల్గా సాంగ్. అన్న ఏమన్నాడు, అరే సాంగ్ చాలా బాగుంది అఫ్రోజ్, మనం చేద్దాం అన్నట్టు అట్లా వెళ్ళింది అనమాట. సో మేము చేద్దాం అన్నట్టే అనుకున్నాం అప్పుడు, కానీ తర్వాత నేనే ఇక రిలీజ్ చేసుకున్నా. తర్వాత ఆ డిసెంబర్లో వెళ్ళింది దానికోసమే, అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను చేసుకున్న సాంగ్ ఇది అన్నట్టు చెప్పడానికి వెళ్ళింది అప్పుడు. ఓకే, నెక్స్ట్ అయితే మూవీ తీయబోతున్నారు మీరు అందరు కలిసి? అవునండి. ఓకే,